సార్ ధన్యవాదాలు సార్. మొదటిసారిగా ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి తమరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గంధమల్ల రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది సార్. అది నా సొంత మండలంలో ఉన్నటువంటి ప్రతిపాదిత రిజర్వాయర్ సార్. అక్కడ గత కొంతకాలం నుంచి కూడా ల్యాండ్ యాక్విజిషన్ ప్రాబ్లం ఉందని చెప్తూ వస్తూ ఉన్నారు. దాన్ని 9 టీఎంసీలు, ఆ తర్వాత 4 టీఎంసీలు, ఆ తర్వాత 1.5 టీఎంసీలు ఇట్లా పదే పదే మార్చుకుంటూ వస్తూ ఉన్నారు సార్. దాదాపు 7 సంవత్సరాలు గడిచింది సార్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ పూర్తయి. కానీ నేటి వరకు కూడా గంధమల్ల రిజర్వాయర్ నుంచి ఎలాంటి ఒక కార్యక్రమం జరిగినట్టుగా కనిపించట్లేదు సార్. సో గత పాలకుల నిర్లక్ష్యమా ఏం జరిగిందనేది పక్కన పెడితే, వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఆలేరు నియోజకవర్గానికి ఉన్నటువంటి ఏకైక ఒక పెద్ద సోర్స్ అవుతుంది సార్ గంధమల్ల రిజర్వాయర్ జరిగితే. సో ఆ గంధమల్ల రిజర్వాయర్ని నిజంగా ఇప్పుడు గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ ప్రస్తుత ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోయి ల్యాండ్ యాక్విజిషన్ ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇప్పటికే మనం ఆ వీరారెడ్డిపల్లి, గంధమల్ల అనేటువంటి అంశాలను కుదించుకుంటూ వస్తూ ఉన్నాం. ల్యాండ్ యాక్విజిషన్ విషయాలు కానీ, టవర్స్ విషయంలో కానీ చాలా కుదించుకుంటూ వస్తూ ఉన్నాం సార్. దాన్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఏదైతే మేడిగడ్డ గురించి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎట్లయితే చెప్పినారో, సేమ్ గంధమల్ల రిజర్వాయర్ కూడా ఈ ఇంకేమైనా అలొకేషన్స్ ఉంటే కూడా ఈ బడ్జెట్లో కేటాయించాలని తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. నర్సిరెడ్డి గారు. చైర్మన్ గారికి, సభ్యులకు కూడా మీరు ఇచ్చిన సూచనలు, సలహాలు గవర్నమెంట్ పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా స్వీకరిస్తూ గంధమల్ల రిజర్వాయర్ పై ఇప్పటి వరకు ₹1 వరకు కూడా జరగని విషయం అందరికీ తెలిసింది. గతంలో అక్కడ ల్యాండ్ అక్విజిషన్కి చాలా రెసిస్టెన్స్ ఉండి పనులు పూర్తిగా అసలు మొదలనే పెట్టలేదు. అయితే తప్పనిసరిగా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఏం తెలియస్తుందంటే, ఆ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కొంత స్టడీ చేస్తున్నాము. తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్లో ఆ విలేజర్స్ కోఆపరేట్ చేస్తే మేము పనులు ఇమ్మీడియట్గా మొదలు పెడతాం. అట్ ద మినిమం 1.5 టీఎంసీ రిజర్వాయర్కి అయితే ఇమ్మీడియట్గా పనులు మొదలుపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే 4.28 టీఎంసీ కెపాసిటీతో మొదలు పెట్టాలన్నా గంధమల్ల విలేజ్ మునిగిపోతుంది కాబట్టి వాళ్ళు చాలా సీరియస్గా, చాలా అగ్రెసివ్గా అపోజ్ చేస్తున్నారు. అక్కడ ల్యాండ్ అక్విజిషన్ విషయం ఎగ్జామిన్ చేసి మరి 4.28 టీఎంసీయా 1.5 టీఎంసీయా కెపాసిటీ ఏదో ఒకటి నిర్ణయం చేసి ప్రభుత్వం 2-3 నెలల్లో ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను మీ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాను. అదేవిధంగా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు మీరు అందరూ చెప్పిన విషయాలు ఏంటంటే, తుమ్మడిగట్టు నుంచి తప్పనిసరిగా పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే 3-4 నెలల్లో తుమ్మడేటి బ్యారేజ్ వారదా మీద కట్టాలన్నా, ఆర్లియర్ లొకేషన్ మీద కట్టాలన్నా డిసైడ్ చేసి, ఫైనలైజ్ చేసి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. గౌరవ నర్సిరెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, సుందిల్ల నుంచి పంపింగ్కి ఇప్పటికైతే ఈ రోజు వరకు కూడా సుందిల్ల నుంచి కూడా సీపేజ్ ఉంది, ఇంకా స్టోరేజ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, నేను కూడా వాళ్ళతో 3-4 రోజులు ఢిల్లీలో మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎక్స్పర్ట్ టీం మళ్ళీ ఈ వారం కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనకు వస్తున్నాం. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే మేడిగడ్డ ఒకవేళ ఇప్పుడు ఉపయోగంలోకి రాలేకుండి మరి అన్నారం సుందిల్లా ఉపయోగంలోకి వస్తే అది ఏ విధంగా చేయాలో మేము పరిశీలిస్తున్నాం.